హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ IVU360. ఈరోజు ఈ వీడియోలో నేను ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నానంటే, కొంతమంది వీడియోలో అడుగుతున్నారు అనమాట. మేము అమెరికాకి రావాలనుకుంటున్నామండి, ఏ ఫ్లైట్లో అయితే బాగుంటుంది, అక్కడ టికెట్ కాస్ట్ ఎంత ఉంటుంది, అంటే అక్కడ ఫ్లైట్లో ఫుడ్ ఎలా ఉంటుంది, రావడానికి పోవడానికి ఫ్లైట్ టికెట్ ఎంత ఉంటుంది, అలాగే ఒక్కసారి అంటే అటు నుంచి ఇండియా నుండి అమెరికాకి రావడానికి టికెట్ ఎంత ఉంటుంది, అలాగే ఏ ఎయిర్లైన్స్లో టికెట్ తీసుకుంటే బాగుంటుంది అనేసి చాలా కొంతమంది ఇలాగా కామెంట్స్లో ఇట్లాగా క్వశ్చన్స్ అడుగుతున్నారు. కాబట్టి దాని మీద ఒక వీడియో చేద్దామనేసి ఈ వీడియో చేస్తున్నాను. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మరి ఇక వీడియోలోకి వెళ్ళిపోతే, అమెరికాకి రావాలి అని అనుకుంటే అక్కడ నుంచి ఇక్కడికి టికెట్ ఎంత అవుతుంది అండి, రౌండ్ ట్రిప్ అంటే ఇండియా నుండి అమెరికాకి రావడానికి ఎంత అవుతుంది, ఒక్క మనిషికి నేను చెప్తున్నాను అనమాట. ఒక పర్సన్ రావడానికి కాస్ట్ వచ్చేసరికి $600 నుంచి $1200 వరకు పడుతుంది. రౌండ్ ట్రిప్ అంటే మీరు ఒక 6 monthsకి తీసుకున్నారు అనుకోండి, విజిటింగ్ వీసా మీద కానీ దేనికైనా కానీ 6 months తీసుకున్నారంటే రౌండ్ ట్రిప్ అంటే సపరేట్గా తీసుకుంటే రేట్ ఎక్కువ పడుతుంది. అలాగే రౌండ్ ట్రిప్ ఒకటేసారి కొనుక్కున్నారు అనుకోండి, అక్కడ నుంచి రావడానికి మళ్ళీ తిరిగి వెళ్ళడానికి డేట్ కూడా డిసైడ్ అయిపోయారు అనుకోండి మీరు ఒక 6 monthsకి, అప్పుడు ఆ డేట్ ప్రకారంగా మీరు రౌండ్ ట్రిప్కి తీసుకుంటే మీకు తక్కువ రేటు పడుతుంది కాస్ట్. అలాగే ఒక సింగిల్ ట్రిప్ అనమాట, అటు నుంచి ఇటు రావడానికి మళ్ళీ మీకు తిరిగి వెళ్ళిపోయే దానికి డేట్ తెలియదు, ఇంకా మీకు కన్ఫర్మ్ అవ్వలేదు. కాబట్టి అట్లా టైంలో మీరు ఒక అటు నుంచి ఇటు రావడానికి టికెట్ బుక్ చేసుకుంటే సరిపోతుంది. దానికైతే మీరు కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది అనమాట. అట్లా సింగిల్గా తీసుకుంటే ఒక వన్ ట్రిప్కి తీసుకుంటే. అట్లాగే రౌండ్ ట్రిప్కి అయితేనేమో $600 నుంచి $1200 అవుతుంది. అంటే మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేస్తే దాన్ని 48,000 రూపీస్ నుంచి 96,000 రూపీస్ వరకు అవుతుంది అనమాట. అలాగే వన్ వే ట్రిప్ అంటే వన్ వే అయితేనేమో $300 నుంచి $800 వరకు అవుతుంది. ఒక పర్సన్కి నేను చెప్తుంది $300 నుంచి $800. అంటే మన ఇండియా కరెన్సీలో కన్వర్ట్ చేస్తే అది 24,000 రూపీస్ నుంచి 64,000 రూపీస్ అవుతుంది అనమాట. అలాగే ఏ ఎయిర్లైన్స్ బాగుంటుంది అని అంటే, మన తెలుగు వాళ్ళైతే ఎక్కువగా మన ఎయిర్ ఇండియా, ఎమిరేట్స్, ఖతార్ ఎయిర్వేస్ వాటిలలో ఎక్కువ ఉంటారు. అలాగే యునైటెడ్ ఎయిర్లైన్స్, అమెరికన్ ఎయిర్లైన్స్ ఉన్నాయన్నమాట. వీటిలలో మన ఇండియన్స్ అక్కడ నుంచి వస్తూ ఉంటారు. కాకపోతే మోస్ట్లీ ఎక్కువగా ఎయిర్ ఇండియాలో ఎక్కువ మన తెలుగు వాళ్ళు ఎమిరేట్స్లో ఉంటారు. అలాగే ఖతార్ ఎయిర్వేస్లో కూడా ఉంటారు అనమాట. ఇక ఫ్లైట్ ఫుడ్కి వచ్చేసరికి అండి, ఫ్లైట్ ఫుడ్ అడల్ట్స్ పెద్దవాళ్ళకైతేనేమో వెజిటేరియన్కి చాయిస్ ఉంటుంది, అలాగే నాన్ వెజిటేరియన్ చాయిస్ ఉంటుంది అనమాట. ఆప్షన్స్ అది పాస్తా ఇస్తారు, చికెన్ ఇస్తారు, రైస్ ఉంటుంది. అలాగా మనకి ఇష్టమైన ఫుడ్ అనమాట. సౌత్ ఇండియన్ ఫుడ్ అడితే సౌత్ ఇండియన్ ఫుడ్ మన ఇష్టం అనమాట. ఏదే కావాలంటే వాళ్ళు ఫుడ్ ఆప్షన్స్ ఉంటాయి, దాన్ని బట్టి మనం పిక్ చేసుకోవటం, మనం ముందుగానే సెలెక్ట్ చేసుకోవటం మనకి ఏది కావాలంటే అది. అలాగే ఫ్రూట్స్ అన్ని బ్రేక్ఫాస్ట్ అయితేనేమి ఆ టైంని బట్టి వాళ్ళు బ్రేక్ఫాస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్, లంచ్ అయితే లంచ్, డిన్నర్ అయితే డిన్నర్ అట్లాగా ఇస్తూ ఉంటారు. అలాగే డ్రింక్స్ కూడా ఉంటాయి, అదే కోక్ అంటేనేమి, ఇంకా వేరే డ్రింక్స్, అదర్ డ్రింక్, జ్యూసులు, ఈవెన్ చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి మిల్క్ అంటే ఇవి కూడా ఇస్తారు. అన్నీ ఎప్పుడు ఏదంటే అంటే టైం ప్రకారంగా వాళ్ళు ఇస్తూ ఉంటారు అనమాట. అదొకటి ఉంటుంది. ఫుడ్ కూడా పిల్లలకి అంత కిడ్స్కి ఏవైతే తింటారో అట్లాంటి ఫుడ్ కూడా ఇస్తారనమాట. ఈవెన్ మనం వెళ్ళబోయే ముందు కిడ్స్ మెన్యూ కూడా ఉంటుంది. మనకి నగ్గెట్స్ అంటే చికెన్ నగ్గెట్స్ అంటే చికెన్ రైస్ డిషెస్, పిల్లలకి ఏదైతే ఉంటుందో ఆ మెన్యూ కూడా మనం వాళ్ళకి ముందుగానే చెప్తే వాళ్ళు మనకు అది తీసుకొచ్చి ఇస్తారనమాట. అలాగే ఇంకొకటి ఏంటంటే, దీనిలో ఉండేది ఏంటంటే ట్రావెల్ ఇన్సూరెన్స్ అవసరమా అంటే అది తీసుకుంటే మంచిదండి. ఎందుకంటే ఏదన్నా ఎప్పుడన్నా ఫ్లైట్ డిలేస్ అయినా, ఫ్లైట్ క్యాన్సిలేషన్ అయినా, ఒకవేళ ఫ్లైట్ మీరు బుక్ చేసుకొని ఇండియాలో ఆ తర్వాత ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చి కానీ ఏదైనా రాలేని పరిస్థితులు అయిపోయింది అనుకోండి, క్యాన్సిల్ చేసుకోకుండా ఒకవేళ ఆ మనీ తిరిగి కొంత % అన్న తిరిగి రావడానికి మీకు ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకుని ఉంటే అట్లాంటి విషయంలో కూడా ఇది హెల్ప్ఫుల్ అవుతుంది అన్నమాట. ఇన్సూరెన్స్ ఉంటే మీ లగేజ్ ఏదైనా మిస్ అయిపోయినా కానీ అట్లాంటి విషయాల్లో కూడా ఇది హెల్ప్ అవుతుంది అన్నమాట. ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీస్ ఉన్నా కానీ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉంటే ఇవన్నీ కవరేజ్ ఉంటుంది అనమాట. డిపెండింగ్ ఆన్ మీరు ఏ ఇన్సూరెన్స్ తీసుకున్నారు, ఎంత కవరేజ్ తీసుకుంటున్నారు అన్న దాన్ని బట్టి ఉంటుంది.
వాళ్ళు ఇచ్చేది. అలాగే ఎప్పుడు ఏదన్నా మీకు ఏదన్నా వచ్చేటప్పుడు ఒకవేళ ఎయిర్పోర్ట్లో ఎక్కడ పాస్పోర్ట్ లాస్ అయిపోయారనుకోండి, పోయిందనుకోండి, అలాంటప్పుడు ఏం చేయాలి అని అంటే అక్కడ ఉంటారు కదండి కన్సల్టెన్సీ ఆఫీసర్స్. మీరు దిగిన తర్వాత ఏదన్నా అక్కడ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు మీరు మీకు టెంపరీగా పాస్పోర్ట్ ఇవ్వడము, అప్పటికి ట్రావెల్ చేయడానికి టెంపరీ పాస్పోర్ట్ ఏదో ఒకటి ఇష్యూ చేస్తారు. కాకపోతే ఏంటంటే మీకు పాస్పోర్ట్ పోయింది అని మీరు అనుకున్నప్పుడు అక్కడంతా వెతికి మీ బ్యాగులలో అన్నిట్లలో మీరు చెక్ చేసుకొని అక్కడ ఉన్న వాళ్ళ ఆఫీసర్స్కి మీరు తెలియజేస్తే వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారనమాట. అట్లాగే హెల్త్ ఎమర్జెన్సీస్ ఏమైనా వచ్చినప్పుడు అక్కడ మీరు అక్కడ ఉన్నటువంటి ఎమర్జెన్సీ సర్వీసెస్ వాళ్ళకి చెప్తే వాళ్ళు హెల్ప్ చేస్తారు. అలాగే మళ్ళీ ట్రావెల్ ఇన్సూరెన్స్ వాళ్ళకి కూడా మీరు ఒకవేళ తీసుకొని ఉంటే అది బెనిఫిట్ అనమాట. ఏదైనా ఎమర్జెన్సీస్ వచ్చినప్పుడు వాళ్ళు కవరేజ్ మీకు హెల్ప్ చేస్తూ ఉంటారు దానికి. అలాగే ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే ఫస్ట్ ఎయిడ్ ఒకటి చేస్తారండి. ఆ తర్వాత ఇంకా అదే సివియారిటీని బట్టి వాళ్ళు 911 కాల్ చేయడము, లేకపోతే ఎక్కడ దగ్గరలో ఉన్న ఎయిర్పోర్ట్ దగ్గర మళ్ళీ ల్యాండ్ చేయించడము అలాగా చేస్తూ ఉంటారు అనమాట. ఏది ఏమైనా హెల్త్ ఏదైనా బాగలేదు అన్నప్పుడు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు ఎయిర్ హోస్టెస్ దగ్గర నుంచి కూడా వాళ్ళు కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ ఫ్లైట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా నేను ఈ డీటెయిల్స్ ఇవన్నీ మీతో షేర్ చేసుకున్నానండి. ఎందుకంటే వచ్చిన కామెంట్స్ని బట్టి నేను షేర్ చేసుకోవాలను. ఈ వీడియో కానీ మీరు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం మీరు చూసినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకొక వీడియోలో ఇంకొక టాపిక్ తోటి నేను మళ్ళీ మీతో కలుస్తాను. అంతవరకు ఉంటానండి. బాయ్.